ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలలకు అటానమస్ హోదా లభించాయి. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలు అటానమస్ హోదా సాధించాయని ఆదిత్య అధినేత చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సెక్రటరీ డాక్టర్ సుగుణ, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడుకి కాలేజీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ మాట్లాడుతూ ఈ స్టేటస్ వల్ల స్టూడెంట్స్ కి ఫ్యూచర్ లో ఎన్నో విధాల ఉపయోగాలున్నాయని, జాబ్స్ విషయంలో మంచి పురోగతిని పొందుతారని, కాలేజీ అటానమస్ స్టేటస్ తో పాటు ఏఐసిటి అప్రూవల్, ఎన్ఏఏసి B+, నాక్ B+ మరియు అటానమస్ స్టేటస్ లో యూజీసీ మరియు యూనివర్సిటీ అనుమతితో ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలకు హోదాలు రావడంలో తమ సిబ్బంది అపూర్వ కృషి కారణమని ఆనందం వ్యక్తం చేశారు. వారికి తమ అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఏ లక్ష్యంతో అయితే ఆదిత్య డిగ్రీ కళాశాలలు స్థాపించబడ్డాయో ఆ లక్ష్యాన్ని ఇప్పటికి మేము పరిపూర్ణంగా సాధించగలిగాం. ఆ సాధనలోనే ఇంకా ముందుకు వెళతాం అనేటటువంటి ధైర్యంతో మేము ముందుకున్నాం. మా సాధనను గుర్తించి, మేము చేస్తున్నటువంటి పనులను గుర్తించి ప్రభుత్వం కూడా వివిధ హోదాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడే మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. మరి B+ గ్రేడు అటానమస్ ఇవన్నీ రావటం అంటే తూర్పుగోదావరి జిల్లాలో 4 కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి మాత్రమే అటానమస్ ఇస్తే 4వ ఆదిత్య డిగ్రీ కళాశాలలు అయ్యాయి. దానికి ప్రధాన కారణం ప్లేస్మెంట్స్, ఇక్కడ జరుగుతున్నటువంటి బోధనా పద్ధతులు, విద్యార్థులను ఏ విధంగా మనం తయారు చేస్తున్నామని. లక్ష్యం ఏమిటి అంటే మాది డిగ్రీలో చేరండి, ఉద్యోగంతో బయటకు వెళ్ళండి అనే స్లోగన్తో మొదలెట్టాను నేను ఇక్కడ. అది నేను ఇవాళ సాధిస్తున్నాను. 100% ప్లేస్మెంట్ వస్తుంది. 95 నుంచి 100 మధ్యలో ఉత్తీర్ణతా శాతం కూడా వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? అంతేకాకుండా ప్రతి సంవత్సరం NSS ద్వారా ఢిల్లీ రిపబ్లిక్ పీరియడ్లో కూడా మా పిల్లలు పాల్గొంటున్నారు. ఇప్పటికీ 21 మంది పిల్లలు ఒక ఆదిత్య రాజమండ్రి నుంచి రిపబ్లిక్ డే పీరియడ్లో పాల్గొనడం అనేది ఆల్ ఇండియా రికార్డు. అంటే ఒక చదువే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, భర్త కూచిపూడి నాట్యంలో చాలా మంచి పేరు సంపాదించింది ఆ అమ్మాయి. మేము ఎక్కడ ఆపం. నాట్యం ఉంది, వాళ్ళ క్లాసులు పోతాయనో, టాలెంట్ని ప్రోత్సహిస్తూనే ఉంటాం, ఎడిషనల్ కోచింగ్ ఇస్తూనే ఉంటాం. ఇలా అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళాలి, ఆదిత్యని మరింత పురోగమనం చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంత రీసెర్చ్ ఏర్పడింది సాఫ్ట్వేర్ దాంట్లో. ఉద్యోగాలు కొంచెం కష్టంగా ఉన్నాయి. ఈవెన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కూడా 8,000, 10,000 ప్యాకేజీలు రావట్లే. అటువంటి పరిస్థితుల్లో 12,000 రూపాయల ప్యాకేజ్తో 12 లక్షల రూపాయల ప్యాకేజ్తో కేవలం డిగ్రీతో, దట్టు బీకామ్ డిగ్రీ, BSc డిగ్రీతో ఇవాళ ఉద్యోగాలు వచ్చాయంటే అది మరి విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా యొక్క ప్రణాళిక, ఈ 3 తోడవ్వాలి. ఈ 3 తోడైతేనే, తల్లిదండ్రులు మాకు సరైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తేనే మేము సాధించగలుగుతున్నాం. ఈ విధంగా భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తామని తెలుస్తూ ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులకు, వీరిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అందరికీ ఒక్కసారిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదిత్య డిగ్రీ మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపల్గా రెహమాన్ని మీ ముందుకు వచ్చాను. మన కళాశాల ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇది యూజీసీ మరియు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సంబంధించిన రెండింటి నుండి కూడా మనకి ఒక అటానమస్ హోదాని రిసీవ్ చేసుకుంది అనే ఒక అవకాశాన్ని చాలా సంతోషంగా మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను నేను. ఈ అవకాశం మనకి అంత ఈజీగా రాలేదు, చాలా కష్టపడి ఉంది, చాలా కష్టం ఉంది ఇందులో.
స్టూడెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంటు, స్టాఫ్ సంబంధించిన ఇన్వాల్వ్మెంటు, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంటు, అందరి తాలూకా కృషి కష్టాన్ని తాలూకా ఫలితమే ఇది. దీనికన్నా ముందు మనము ఏఐసిటి అప్రూవల్ సంపాదించాము ఢిల్లీ నుంచి. అదే కాకుండా నేషనల్ లెవెల్లో B+ గ్రేడ్, NAC B+ గ్రేడ్ని సంపాదించుకున్నాము. ఆ 2 పారామీటర్స్ తాలూకా ఇది. దాంతోపాటు మన ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడం, దాంతోపాటు రిజల్ట్ 95%, అరౌండ్ 5 ఇయర్స్ నుంచి 95% అబోవ్ రిజల్ట్ని మనం సాధించడం, ఇవన్నీ మెయిన్ పారామీటర్స్గా యూజీసీ వాళ్ళు మనల్ని గుర్తించి, తద్వారా యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి, రెండూ కూడా మనకి అటానమస్ హోదాని ఇవ్వడం. ఆ హోదా ఇవ్వడం వల్ల మనకి మన పిల్లలకి కలిగే అద్భుతమైన అవకాశాలు ఏంటి అంటే, యూనివర్సిటీ సంబంధించిన సిలబస్తో మనకి ఇది లేకుండా ఒక 30% సిలబస్ని మనము సొంతగా ఫ్రేమ్ చేసుకునే అవకాశము. యాడ్ ఆన్ కోర్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీనికి స్పెషల్గా మన పిల్లలకి సర్టిఫికేషన్ యాడ్ ఆన్ కోర్సెస్ని యాడ్ చేసే అవకాశము. అంటే ఒక ఉద్యోగంలోకి జాయిన్ అయ్యే ముందు, జాయిన్ అయిన తర్వాత ఉద్యోగంలో ఏమైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ తగ్గ ఇన్ఫర్మేషన్ సిలబస్ని మనము డిగ్రీ లెవెల్లోనే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం వల్ల ఆ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం చేసే ఈజీనెస్ ఎంత ఈజీగా వెళ్తుంది అనే కాన్సెప్టు ఇక్కడ మనకి 100% నిరూపించుకోవచ్చు. ఇదివరకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఆ అవకాశం మనం అటానమస్ హోదా పొందడం వల్ల సంపాదించగలిగాము. ఇంకా యాక్సెంచర్, డెలాయిట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర లాంటి పెద్ద ఎంఎన్సి కంపెనీలు ఈ యొక్క అటానమస్ స్టేటస్ ఉన్న ఇదికి క్యాంపస్ సెలక్షన్స్కి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. ఈ హోదా ఉన్న కాలేజెస్కి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. వచ్చి చిన్న ప్యాకేజ్ కాదు, ఉద్యోగం అందరికీ వచ్చేస్తుంది. కానీ మంచి ఉద్యోగం అంటే ఎక్కువ ప్యాకేజ్ ఉద్యోగం. ఈరోజు ఒక కంపెనీలో 12 లక్షల రూపాయల ప్యాకేజ్తో మన అమ్మాయిలు జాయిన్ అయ్యారు అంటే, ఇప్పుడు 12 లక్షలలో 20 లక్షలు, 20 లక్షలలో 30 లక్షలు వెళ్ళే అవకాశం మన పిల్లలకి 100% ఈ అటానమస్ హోదా వల్ల పెద్ద కంపెనీలు ముందుకొచ్చి మనల్ని ఇంటర్వ్యూస్ చేసుకుని, మన పిల్లల్ని ఇంటర్వ్యూ చేసుకుని ఒక పెద్ద భవిష్యత్తులో ఒక ఉజ్వల బాటను తీసుకెళ్లే ఒక ప్రయోగము మేము సక్సెస్ అవబోతున్నందుకు చాలా హ్యాపీగా ప్రిన్సిపల్గా, మహిళా కాలేజీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా ఈ యొక్క విషయాన్ని మీరు షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. నమస్తే, నా పేరు హరిప్రియ మతిపట్ల. నేను బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ చదివాను. ఐఎమ్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్స్, రాజమహేంద్రవరం. And I am very grateful and honored to be studying and passed out a degree from this prestigious college, Aditya Degree College. And I am very happy that it got autonomous status right now. And as I already spoke about my achievement of RD parade and me going to Delhi, participating among all over NSS volunteers and being one among from Rajahmundry, నేను చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ చాలా హంబుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు, బట్ ఫర్ షూర్ ఐ వాజ్ నర్వస్. కానీ ఒక్కసారి ఇక్కడ ఒక 2-3 months I've observed people, how the faculty was very caring and మాకు ప్రతి విషయంలో వీళ్ళు ఇట్స్ ఎ డిగ్రీ కాలేజ్, వీ షుడ్ నాట్ హెల్ప్ అని కాకుండా మమ్మల్ని ప్రతి స్టెప్లో దే వర్ ఫ్రమ్ ద బేబీ స్టెప్స్ టు గెటింగ్ ఇన్ టు ద క్యాంపస్ ఇంటర్వ్యూస్, they made sure that we were comfortable, properly trained and given the best opportunities. Even though now we are out of the college, వాళ్ళు చెప్పిన వెంటనే మేము ఎందుకు వచ్చినామంటే దట్స్ ద వే దే ట్రీటెడ్ అస్. దట్స్ ద కైండ్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ దట్ వీ ఆర్ టు దిస్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దట్ ఐ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్ ఇన్ మై లైఫ్ టైమ్ ఇస్ మై ఆర్డీ పరేడ్. అది లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అది నాకు ఇక్కడ ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ నాకు ఇక్కడ చదివినందుకు వచ్చింది. జస్ట్ బికాజ్ ఐ వాజ్ ఇన్ ఆదిత్య డిగ్రీ క్యాంపస్, ఐ got an exposure for NSS and got an opportunity to step into Kartavya Path, which is a dream for a lot of volunteers of NSS. And దీంతో పాటు they have constantly because I'm always out of station for my performances, classes, workshops and other dance adventures, but
నేను ఇక్కడ మళ్ళీ కాలేజ్కి వచ్చిన వెంటనే దే మేడ్ షూర్ దట్ ఐ యామ్ లైక్ ఐఎమ్ వెల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ నన్ను ఏదో నేను మిస్ అయ్యాను నన్ను వదలకుండా దే మేడ్ షూర్ దట్ ఐ యామ్ ఆల్సో బీయింగ్ ఇంక్లూడెడ్ విత్ ఆల్ మై ఫెలో మేట్స్. అండ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా we had our Satish sir who is completely devoted in getting each of the student a job and secure job opportunities. And there are few people I want to specially thank. First one obviously goes to our principal sir Rahman sir, who is a very cool, decent person. నా పేరు స్వాతి. నేను 7 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను, విచ్ ఇస్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. నాకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బిఎన్ నా ఫ్యాకల్టీ, నా ప్రిన్సిపల్ సార్ అందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు. చాలా ప్రతి సిచ్యువేషన్స్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. లైక్ మా ప్లేస్మెంట్ ఆఫీసర్ విజయన్ సతీష్ సార్, ఈ సపోర్టెడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీవేర్. బికాస్ ఆఫ్ ఏ కంపెనీ రిజిస్ట్రేషన్స్ వచ్చినా ఎలా వచ్చినా హ్యాండిల్ చేసి మాకు ఇలా చేయాలి అలా చేయాలి చాలా మోటివేట్ చేశారు. సచ్ ఏ బిగ్ మోటివేషన్ టు మై సార్. ప్లేస్మెంట్ ఆఫీసర్ అనేది ఇస్ నాట్ ఏ బిగ్ థింగ్. అంటే చాలా ఏంటి మాకు ఏ కంపెనీస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలని ఆయనే చెప్పారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ మా రహమాన్ సార్, ఈజ్ ఏ సచ్ ఎ కూల్ గాయ్. నిజంగా ఎందుకంటే ఏది వచ్చినా సరే ఏ సిచ్యువేషన్ వచ్చినా చాలా హ్యాండిల్ చేస్తారు, అంటే కూల్గా హ్యాండిల్ చేస్తారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా అంటే ఎలా చెప్పాలంటే తను చాలా మోటివేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు స్టూడెంట్స్తో. ఎలాంటి యాంగ్రీ అనేది ఏమీ లేదు మా రెహమాన్ సార్ దగ్గర. ఈజ్ సచ్ ఎ కూల్ గా. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మాకు ఏ హెల్ప్ కావాలని, ఎలాంటి స్టడీస్ విషయంలో, కోర్సెస్ విషయంలో ఎలాంటి అయినా మోటివేట్ చేసి మాకు చేసేలా చెప్తారు. దట్స్ ఇట్.